29వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మృగశృంగిని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనెను: దిలీప్ మహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలిచి తల్లిదండ్రులు అనుమతి అంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసం ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమున చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానం చేయవలని తలచెను. అచ్చడచ్చడు కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచు 3 సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానం చేయవలెనని సంకల్పం కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే కౌత్సుడై తపమాచరించుచుండగా లేళ్ళు కొమ్మలతో రాపిడి పెట్టినను కదలకపోవటచే వానికి మృగశృంగుడని పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనంద పరవశుడై పెక్కి రీతిలో స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లను: నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడవక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరములు కోరుకొమ్మనను. మృగశృంగని తపముచే మరింతగా నీ ప్రేమపై ప్రేమ కలిగినది. వరము కోరుకొమ్మనను. మృగశృంగుడును: స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను. ఇటు నీయను అనుగ్రహము పొందిన తరువాత నాకు మరి ఏ విధమైన కోరికను కలుగుటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెనని కోరెను. శ్రీమన్నారాయణుడిని వానికి ప్రార్థన అంగీకరించి అంతర్ధానమునందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహం చేయదలిచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలత గల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను 4 సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలెనని భార్యకుండవలసిన లక్షణములన్నీ వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికి ఒక కుమార్తె గలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమరాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహం చేసుకునవలెనని తలిచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్రతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రను బెదిరి పారిపోవచ్చు గట్టులేని నేల బారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణ వార్తను విని దుఃఖించెను. చనిపోయిన 3 బ్రతికింపవలెనని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పాను. సమీపమున ఉన్న నదిలో స్నానం చేసి ధ్యానమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వాని కొంతసేపు చూచెను. తటాలున వానికెదుట తల వంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చిలికెను. 2 చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపము పొందెను. శాప విమోచనం కలిగిన మృగశృంగునకు కౌత్సునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవలెనని మరల నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపం చేయసాగాను. యముడును వానికి ప్రత్యక్షమయ్యాను. వరమునిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడు యమునకు నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపమని కోరెను. యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయవలనను సుశీల ఆమె 2 మిత్రురాండ్రు బతికిరి. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమును చూచిన విశేషములు ఇట్లు చెప్పిరి:
జీవి చేసిన పాపములను అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినముగా శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగులించుకుని కొనవలేను. మరుగుచున్న నూనెలో పాపం చేసిన వారిని పడవేయుదురు. తల క్రిందులుగా వేలాడదీసి క్రింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు. భయంకరమైన సర్పాదుల చోట పడవేయుదురు అని వారు వివరించిరి. వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి. అప్పుడు సుశీల మున్నగవారు భయపడకుడు మాఘమాస స్నానం చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగునవి చేయుట ఒక్కటే సర్వ సులభమైన ఉపాయము. మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములు పొందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యం చెప్పిరి. వీటిలో పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరల బ్రతుకుటకు వీలుగునా అని ప్రశ్నించాను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును సుశీల మున్నగవారు అనేక మార్లు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము కౌసుడు చేసిన తప ప్రభావం వారిని ఈ విధంగా కాపాడినని సమాధానం చెప్పి, నాయన, ఇట్టిదే మరొక విషయం కలదు, వినుము. పుష్కరుడని జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు కలిగి భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములకు కార్యములెన్నిటినో చేసినవాడు. యముడొక నాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకుని వచ్చరి. యముడు తీసుకుని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడిని పేరు గల మరి ఒకనిని. భటులు పాపాత్ముడకు పుష్కరుని తీసుకొని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరపాటును భటులను మందలించాను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించాను. పుష్కరుని భూలోకమున దించి రెండని భటులకు ఆజ్ఞనిచ్చాను. పుష్కరుడు యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరాను. యముడందులకు అంగీకరించాను. భయంకరములకు శిక్షలను అనుభవించు వారిని చూచి ఇతడు భయపడాను. భయము పోవుటకై హరినామ భజనం చేశాను. ఇటు భజనమును వినుటిచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలు తగ్గసాగిరి. పుష్కరుడు నరకమును చూచుడిచే మరింత జ్ఞానవంతుడయ్యను. దిలీప, యమలోకమునకు పోయు వెనుకకు తిరిగి వచ్చిన వారు ఇంకనూ ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడే దేశాటనము చేసెను. మాఘమాస స్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహం నంది బ్రతికించెను. ప్రయోజకుడని నలుగురు చెప్పిరి. ఇటు కుమారునకు వివాహం చేయవలెనని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలననే వివాహం మాడుదనని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషంతో అంగీకరించరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవంగా జరుపు నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రు ఇద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరినీ కూడా ఆ ముహూర్తంలో వివాహం చేసుకోవలసిందని కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునికి 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగా ఇద్దరు లేరా? వారికి లేని అభ్యంతరము మునికెందులకు అని వాదించరి. ప్రాణదానం చేసిన వానికి భార్యలపై కృతజ్ఞతను చూపు అవకాశం ఇమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిరి. చివరకు మృగశృంగుడును సుశీలతో పాటు వారిద్దరిని వివాహమాడెను. కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధముల్లో వివరింపడని కోరెను. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరునికిచ్చి చేయి వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యానందుడికై కన్యనిచ్చి చేయి వివాహమును దైవ వివాహం అందరు. పెండ్లి కుమారు నుండి గోవులను తీసుకుని కన్యనిచ్చి చేయి వివాహమును ఆర్ష వివాహం అందరు. ధర్మము కొరకు కలిసియుండుడని చేయు వివాహమునకు
ప్రాజాపత్య వివాహం అని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి ఇచ్చే వివాహమునకు అసురమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకొని వివాహమును గాంధర్వమని అందరు. బలవంతంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకొని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకొని వివాహము పై సాచికమును అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పాను. గృహస్థ ధర్మంలో ప్రతివర్త లక్షణములను దిలీపుడు కోరగా వానిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలనిట్లు కథను చెప్పసాగాను. మృగశృంగుడు 3 భార్యలతోనూ కలిసి సుఖముగా నుండెను. గృహస్థుని ధర్మములను పాటించు ధర్మమును తప్పక అందరి మన్ననలకు పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు గల వానికి మృఖండుడని పేరు పెట్టెను. మృఖండుడను బంధువులు ఆనందమును కలిగించు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృఖండుడనకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకుండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయులతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడై అందరిలోనూ అన్నిట మిన్ని అయి విద్యలనన్నిటికీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు గల మరుద్వతి అను కన్యతో వానికి వివాహం గావించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలను పుత్రులను కనిరి. వారును మృకండుడని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికి వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములు మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములకు మానవ యథాశక్తిగా చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘ స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వ లాభములను పొందెను. మనోమలను కూడా పొందెను. ఈ విధముగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాయుధ్యం పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతమును చెప్పేదను ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునికి ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతియు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారం పీడించుచుండెను. అది ఎట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవచుండెను. అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ పుణ్యక్షేత్రమున సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రాన సకల పాపములు హరించుటయేగాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్ళిదను అని మనసులో నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరును. మార్గమధ్యమున అనేక క్రూరముఖముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రం చేరినాడు. కాశీ పట్టణం నానుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకుండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాధిక విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయములోనికి రాగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు తాను కైలాసమందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా సకుటుంబంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి వానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించెను. ఒక దినము మృకుండుడని 3 తల్లులకు పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుతుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకుండు చాలా దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకుండు యథావిధిగా దాన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకుండు ఎంతకాలమునకును సంతానం కలుగునందుననే కాశీక్షేత్రం వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమేరి మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని
అనేక విధములు స్తుతించుచుండగా పరమేశ్వరుడు మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినాను. మీరు చేయు తపస్సు మేము ఎంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తి మెచ్చి మీ కోరికలు తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్టం ఎరిగింపుడని పలికెను. అంత మృకుండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి ఒక పత్ని లభించినందువల్ల నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలుగునందున కృషించుచున్నాను. సంతానము లేని వారికి ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానము ప్రసాదించి వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించినాడు. మృకుండుని దీనాలాపం లాలకించిన త్రినేత్రుడు, మునే సత్తమా, నీ అభీష్టం నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో నుండి పుత్రిక కావలీనా, లేక అల్పాయుషుడగు పుత్రుడు కావలీనా అని ప్రశ్నించెను. మృకుండునకు ఆశ్చర్యం కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, ఏ శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకును మీ ధ్యానమునే సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలెనో తోచకున్నది. అయినను కలకాలము వైద్యంతో కృషించు పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నమునే ప్రసాదింపమని అడిగాను. అటులనే అగునుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను. పరమేశ్వర అనుగ్రహము వలన మృకుండుని భార్యకు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుని గనను. మృకుండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తముల బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలెను. ఓ దిలీప్ మహారాజా, పరమ పూజ్యుడును ఋషి సత్తముడును అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యములను బడిసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తమగుడగు మార్కండేయుడు. నమస్తే అండి, ధన్యవాదం.